హాయ్ అండి. నేను మీ అంజలి కిసరా. ఈరోజైతే శ్రావణ శుక్రవారం మొదటి వారం అయితే చేసుకుంటున్నాను. నేను మామూలుగా పూజ చేసుకుంటున్నాను అనమాట. అయితే చిన్న వీడియో అయితే తీశాను. ఉదయాన్నే ముందు లెగవగానే బాక్సులకి అయితే పెట్టేశానండి. మాకు బాక్సులు కాలేజీలు ఉన్నాయి కాబట్టి పిల్లలు కాలేజీలకి అయితే వెళ్ళిపోయారు. మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయాక ఇంకా తర్వాత ఇల్లంతా క్లీన్ చేసుకొని గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకున్నాక స్నానం చేసి వచ్చి ఇంకా ఇక్కడైతే పాయసం చేస్తున్నాను అనమాట. సేమియా పాయసం చేస్తున్నాను. అయితే ఇత్తడి తపాలలో చేస్తే మంచిది అంటారు కదా, అందుకని కొంచెమైనా సరే నా దగ్గర చిన్నది ఇలా పాత్ర ఉందన్నమాట. దానికి ముందు పసుపు కుంకాలతో పూజించి తర్వాత ఇలాగా సేమ్యాలు అయితే ఫస్ట్ నెయ్యి వేసి కొంచెం వేయిస్తున్నాను అనమాట. మనం ఎప్పుడైనా సరే సేమ్యాలు ఫస్ట్ ఇలా వేయించుకున్నాం అనుకోండి, మంచి టేస్ట్ ఉంటాయి, నెయ్యిలో మంచిగా వేగుతాయి కాబట్టి. ఇంకా తర్వాత అందులోనే మళ్ళీ కొంచెం జీడిపప్పు అవి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంకా పాలు అంతా మరిగాక ఇంకా సేమ్యాలు అయితే వేస్తున్నాను. అవి కొంచెం త్వరగానే అయిపోతాయి కాబట్టి ఈలోపు జీడిపప్పు అవన్నీ కూడా వేయించి పెట్టుకున్నాను. ఎందుకో నాకు ఇత్తడి తపాలలో ఇలాగా పాయసాలు కానీ ఏమన్నా స్వీట్ కానీ ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి అవి వేరే వాటికి ఏమీ వాడవు కదా, చాలా పవిత్రంగా ఉంటాయి కాబట్టి ఇలాగా ఏదైనా ప్రసాదాలు చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి వాటిల్లో ఉంటే మాత్రం కంపల్సరిగా ఇలాంటి వాటిల్లో చేసుకోండి. ఇంకా ఇక్కడ జీడిపప్పు కూడా వేయించాను అనమాట. ఇంకా అది కూడా వేస్తున్నాను. ఇంకా బెల్లం కూడా వేసేసి తర్వాత ఇంకా ఆపేసుకోవటమేనండి. బెల్లం అంతా కరిగిపోయాక మనకి అమ్మవారికి కంపల్సరిగా పాలతో చేసిన పదార్థాలు అంటే ఇష్టం కాబట్టి నేను ఇంకా పాలతోటి సేమ్యా పాయసం అయితే చేశాను. ఇంకా ఇక్కడ గణేశుడికి అయితే చిన్న బెల్లం ముక్క కూడా తీసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా అక్కడ ప్రసాదాలంతా అయిన తర్వాత ఇంకా దేవుడి గదిలోకి వచ్చి ఇక్కడ దేవుడి దగ్గర అయితే అంతా పూలతోటి అలంకరించుకుంటున్నాను. ముందైతే స్నానం చేసి ప్రసాదాలు అవన్నీ చేసుకున్నాక ఎప్పుడైనా సరే నేను ఇక్కడికి వచ్చి ఇంకా దేవుడి గది అంతా పూజించుకుంటానమాట. అలాగే శ్రావణ మాసం స్టార్ట్ అయ్యేలోపు ఇల్లంతా అయితే క్లీన్ చేసుకున్నాను ముందే. ఇంకా అమావాస్య కాబట్టి ఆ రోజైతే దేవుడి గది అంతా ఏం క్లీన్ చేయలేదండి. నిన్న క్లీన్ చేసుకున్నాను. అంటే గురువారం రోజంతా దేవుడి పటాలు అవన్నీ తీసి క్లీన్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ రోజైతే పూలతోటి ఇంకా ఇలాగా అలంకరించుకుంటున్నాను. మన ఆడవాళ్ళందరికీ కూడా శ్రావణ మాసం అంటే చాలా ఇష్టమైన నెల కదండి మనకి. అంటే ప్రతి ఆడవాళ్ళు కూడా చక్కగా పూజలు ఇవన్నీ చేసుకోవటం మంచి. అలాగే శ్రావణ మాసంలో షాపింగ్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి శారీస్ కానీ ఎవరికి తోచినంతగా వాళ్ళు గోల్డ్ కొనుక్కోవటం కానీ ఇలాంటి పూజా సామాన్లు కొనుక్కోవటం కానీ అలాంటివన్నీ చేస్తారు కదా. అయితే నేను ఈ సంవత్సరం అయితే ఇంకా ఏం తీసుకోలేదన్నమాట. అలాగే నేనైతే ఎప్పుడూ కొంచెం దేవుడి దగ్గర మనీ పెట్టుకుంటూ ఉంటాను కదా, ఆ డబ్బులతోటి ఏదో ఒక చిన్న వస్తువు అయితే పూజకు సంబంధించింది ఏదో ఒకటి తీసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ సంవత్సరం అయితే ఏమీ కుదరలేదండి, ఇంకా తీసుకోలేదన్నమాట. ప్రతి సంవత్సరం తీసుకోవాలని ఏమీ రూల్ ఏమి కాదండి. మనకి ఏదో ఒక రూపంలో అంటే ఆ రూపంలో అయినా సరే మనం ఒక వస్తువు అయితే తెచ్చుకుంటుంటాం కాబట్టి అలాగా దాచుకొని కొన్ని అలా తీసుకుంటుంటాం అన్నమాట. ఇంకా కామాక్షి దీపానికి కూడా అలంకరించుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని పువ్వులు పెట్టేసి ఇంకా ఇక్కడ కామాక్షి దీపం అయితే కూడా రెడీ చేసుకుంటున్నానండి. ఇంకా తర్వాత మామూలు దీపానికి కూడా నేను ప్రతిసారి ఒక పువ్వు అలాగే పసుపు కుంకుమ కూడా వాటికి బొట్టులాగా పెట్టేసుకుంటాను. ప్రతి దీపానికి అలాగా పసుపు కుంకుమ పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే మనం పూజ ఎంత ప్రశాంతంగా చేసుకుంటే అంత మంచిదండి. ఎలాంటి హడావుడి లేకుండా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను అనమాట. నేను పూజ అయితే చాలా బాగా జరిగింది నాకు ఈరోజు. అలాగే మనం ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని ప్రత్యేకంగా అయితే పూజించుకుంటాం కదండి. అలాగే ఈ శ్రావణ మాసంలో కొంతమంది నోములు నోసుకుంటారు. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటుంటారండి కొంతమంది. అయితే కొంతమంది వరలక్ష్మి వ్రతము రోజే శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటుంటారనమాట చాలామంది. అలాగే ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారమే కాకుండా శ్రావణ మంగళవారాలు అలాగే గురువారాలు కూడా చాలా ప్రత్యేకంగా అయితే పూజలు చేసుకుంటాం కదండి.
అలాగే ఇంకా ఇక్కడ దీపాలన్నీ అలంకరించుకున్నాక ఇక్కడ దీపం అయితే వెలిగిస్తున్నానమాట. ఇంకా అగ్గిపుల్లతోటి వెలిగించకూడదు అంటుంటారు కదండీ! అందుకని ఫస్ట్ సాంబ్రాణి కడ్డీలతోటైతే వెలిగించుకొని ఇక్కడ వెలిగిస్తున్నాను. లేదంటే మనం ఏకహారతి అని ఉంటుంది కదండీ! ఆ ఏకహారతి కూడా ఫస్ట్ వెలిగించుకొని దాంతో కూడా వెలిగించుకోవచ్చు. అలాగే అమ్మవారికి పాలతో చేసిన పదార్థాలంటే ఇష్టం కాబట్టి నేను ఇంకా ఒక గిన్నెలో అయితే పాలు కూడా పెట్టుకున్నాను. అందులో ఒక తులసి దళం కూడా వేసి అయితే పెట్టుకున్నానండి. అలాగే నేను విష్ణుమూర్తికి కొన్ని తులసి దళాలు కూడా సమర్పించి పూజ అయితే చేసుకున్నానన్నమాట. మనం ఫస్ట్ అయితే ముందు ఏ పూజ చేసుకున్నా గణపతిని పూజించాలి కాబట్టి ముందైతే గణపతి పూజ అయితే చేసుకున్నానండి. ఇంకా తర్వాత బెల్లం ముక్క అవి సమర్పించిన తర్వాత ఇంకా ఇక్కడైతే స్వామివారికి అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నాను. తులసి దళాలతోటి స్వామివారికి అయితే సమర్పించి ఇంకా తర్వాత అయితే అమ్మవారికి అష్టోత్తరము అవన్నీ అయితే చదువుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరము ఇలాంటివి అష్టలక్ష్మి అష్టోత్తరాలు ఇవైతే మనం చదువుకుంటామండి. అలాగే ఇంకా ఇక్కడైతే నేను అక్షంతలతోటైతే లక్ష్మీ అష్టోత్తరం అయితే చేసుకుంటున్నానండి. మనము అక్షంతలతో కానీ లేదంటే కుంకుమతో కానీ చేసుకోవచ్చు. అయితే నేను సాయంకాలము కుంకుమతో చేసుకోవచ్చు కదా అని చెప్పి మార్నింగు అక్షంతలతోటైతే చేసుకుంటున్నాను. అలాగే మనకి పువ్వులు ఎక్కువ ఉంటే కనుక మనం పువ్వులతో కూడా చేసుకోవచ్చండి. కాకపోతే ఒక్కొక్క పువ్వు సమర్పిస్తూ ఉండాలి. అది ఇట్లా విచ్చతీసి చేసుకోకూడదనమాట. లేదంటే మనం అక్షంతలతో కూడా అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా నేను ఇక్కడ అష్టోత్తరం అయితే చేసుకున్నాను అక్షంతలతోటి. ఇంకా అలాగే ప్రతి ఒక్కరికి ఈ శ్రావణ మాసం శుభాకాంక్షలండి. అందరూ మంచిగా ఈ శ్రావణం శుక్రవారము మంచిగా జరుపుకోవాలని, అలాగే వరలక్ష్మి వ్రతం కూడా మంచిగా జరుపుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇంకా నాది ఫస్ట్ వారం అయితే నేను ఇంకా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. అలాగే ఇంకా మనం ఏమన్నా చదువుకోవాలంటే ఇంకా అవి కూడా చదువుకోవచ్చండి చక్కగా. నా దగ్గర అయితే ఒక బుక్ ఉంది, అందులో నేను అన్నీ అయితే చదువుకుంటాను. అలాగే ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మవారి కటాక్షం కావాలని ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుంటుంటాం కదండి. ఎవరికి తగ్గ రీతిలో వాళ్ళైతే చేసుకుంటుంటారనమాట. ఒక్కొక్కళ్ళు చాలా గొప్పగా గ్రాండ్గా అయితే చేసుకుంటుంటారు. ఒక్కొక్కళ్ళు మామూలుగా సింపుల్గా అయితే చేసుకుంటుంటారు. ఎలా చేసుకున్నా ఆ అమ్మవారి అనుగ్రహం అందరి మీద ఉండాలి అని కోరుకుంటుంటాం కదండి. అలాగే అమ్మవారి చూపు ఎప్పుడూ మన మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే మనం పూజ చేసుకుంటాము అంతే. మనకి ఎప్పటికీ ఏది దక్కాలని ఉంటే అప్పటికి అది మనకి దక్కుతుందండి. ఎవరు ఆపాలను ఏదో చేయాలంటే అది ఎప్పటికీ సాధ్యమైతే అవ్వదన్నమాట. మనకి ఆ అమ్మవారి అనుగ్రహం ఏ రోజు ప్రాప్తిస్తుందో ఆ రోజు అయితే మనకి ఎలాంటి అడ్డంకులు ఉన్నా సరే ఆ అమ్మవారి అనుగ్రహం మనకి తప్పనిసరిగా అయితే లభిస్తుంది. నేనైతే అది మనస్ఫూర్తిగా అయితే నమ్ముతానన్నమాట. అలాగే ఎవరో గొప్పగా చేసుకున్నారని చెప్పి గొప్పలకి పోకూడదు. అలాగని చెప్పి ఎవరో తక్కువ చేసుకున్నారు కదా అని చెప్పి వాళ్ళని హేళన కూడా చేయకూడదండి. ఎప్పుడు ఎవరికి తగ్గది వాళ్ళకు ఉంటుందన్నమాట. నేను అదైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇంకా అలాగే ఇక్కడ పూజ అంతా అయితే అయిపోయిందండి. ఇంకా ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను. అలాగే మనము ఎప్పుడూ కూడా ఒక రోజులోనే పెద్దగా అయిపోవాలని చెప్పి ఏదో తప్పుడు దారిలోకి ఎప్పుడూ వెళ్ళకూడదండి. ఒక్కొక్క స్టెప్పు ఎదుగుతూ ఉంటేనే అది మనకి జీవితంలో ఎప్పుడు నిలబడైతే ఉంటుందన్నమాట. అలాగే ఇంకా హారతి అంతా ఇచ్చేసి తర్వాత ధూపం కూడా వేసుకున్నానండి. ధూపం కూడా కంపల్సరీగా వేసుకుంటే చాలా మంచిది. మనం ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ అయితే ఉంటుందన్నమాట. మనం చిన్న చిన్న తప్పులు తెలిసి తెలియకుండా చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు మనకి ఇంట్లో కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మనకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే కంపల్సరీగా అప్పుడప్పుడు ధూపం అయితే వేసుకుంటూ ఉండాలండి. ఇంట్లో ధూపం వేసుకుంటే మాత్రం ఒక మంచి సువాసనతోటైతే మంచిగా అంతే ఉంటుంది. అలాగే ఒక పాజిటివ్ వైపు కూడా ఉంటుందన్నమాట. అలాగే ఇంకా హారతి అంతా ఇంట్లో అక్కడక్కడ పెట్టిన దేవుడు పటాలకు కూడా హారతి అంతా ఇచ్చేసి తర్వాత ధూపం అయితే వేసుకున్నానండి. ఇంక ఇల్లంతా కూడా ప్రతి రూము కూడా మూల మూలలకి అయితే దీపం అయితే చూపిస్తూని ఈ ధూపం అయితే వేసుకున్నాను.
అలాగే మనకి వర్షాకాలంలో మనకి చిన్న చిన్న పురుగుల్లో కూడా ఉంటుంటాయి కదండి. ఒక ఫ్రూట్స్ దగ్గర కానీ, మనకి కిచెన్‌లో కానీ అలాంటి ప్లేసుల్లో కూడా మనకి చిన్న చిన్న పురుగుల్లాగా ఉంటుంటాయి కదా! అలాంటప్పుడు మనం ఈ ధూపం వేసుకుంటే కూడా చాలా మంచిదండి. అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా మనకి శుభ్రంగా అయితే ఉంటుంది. ఇంకా ఇక్కడ ధూపం అంతా వేసేసుకున్నాక ఇంకా ఇక్కడ దేవుడి గదైతే నేను ఇదిగోండి ఇలా అలంకరించుకున్నాను. ఇక్కడ నా దగ్గర అమ్మవారిది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అమ్మవారు అయితే ముందు పూజించుకుంటాను. చిన్నవి వెండి విగ్రహాలు అయితే ఉన్నాయి కదండి నా దగ్గర, ఎప్పుడు చూపిస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడ స్వామివారికి తులసి దళాలతోటి అలాగే మందారాలతోటి పూజ అయితే చేసుకున్నాను. గులాబీలు వీటితోటైతే. అలాగే అమ్మవారికి సువాసన మల్లెపూలు అంటే ఇష్టం కాబట్టి మల్లెపూలు కూడా కొన్ని సమర్పించి పూజ అయితే చేసుకున్నాను. ఇదిగోండి ఇంక ఇక్కడ అష్టలక్ష్మి స్తోత్రం కూడా చదువుకున్నాను కదండి. ఇంకా స్వామివారికి ఇక్కడ తులసి దళంతో అయితే సమర్పించాను. అలాగే ప్రసాదం మీద కూడా ఒక తులసి దళం అయితే పెట్టుకున్నాను. అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. ప్రతి శుక్రవారము మంగళవారము లక్ష్మీదేవికి మనకి పూజ చేసుకుంటే మంచిది అంటున్నాం కదా, అలాగే కామాక్షి దీపం కూడా పెట్టుకుంటే చాలా మంచిదండి. అలాగే నేను అమ్మవారి దగ్గర అయితే లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే ఒక పసుపు కుంకుమ, కొన్ని గాజులు, అలాగే కొన్ని కాయిన్స్, ఒక రూపాయి కాయిన్ కానీ 10 రూపాయల కాయిన్ కానీ అలాగా ఏదో ఒకటి పెట్టుకుంటుంటానండి నేను ఎప్పుడు. అలాగే ధనలక్ష్మి కొంచెం మీద కూడా మనం ఎంత కావాలంటే అంత మనకి తోచినంత అయితే మనీ కూడా పెట్టుకుంటుంటారు కదా, అలాగే మనకి తోచినంత అయితే పెట్టుకోవచ్చండి. 10 రూపాయల, 100 రూపాయల, 500, 1000 అనేది మన ఇష్టం మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఇంకా అలాగే తులసిమ్మ దగ్గర కూడా నేను పూజ అయితే చేసుకున్నానండి. అలాగే శ్రావణ మాసంలో కంపల్సరిగా తులసమ్మ అయితే మంచిగా అయితే పెట్టుకొని పూజ చేసుకుంటుంటాం కదండి. ఇంకా ఇక్కడ నాకు తులసి కోటలో అయితే తులసమ్మ అయితే పెరగట్లేదన్నమాట. అందుకని ఇలాగా చిన్న కుండీలో అయితే పెట్టుకున్నాను. మా ఫ్రెండ్ దగ్గర అయితే తీసుకొచ్చుకొని ఇంకా పెట్టుకున్నాను అనమాట. ఇంకా పొద్దున్నే ఇదిగోండి ఇక్కడ అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. అందరూ శ్రావణ శుక్రవారం మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఓకేనండి, బాయ్.